చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు గుడిలో ఇచ్చేటటువంటి ప్రసాదము తీసుకోవాలా వద్దా? చూడండి, ఎక్కువ మట్టులో పులిహోర ఇస్తూ ఉంటారు. ఇంకా ఇతర ఇతర ఏదైనా సరే తీసుకోండి. మరి తీసుకోవాలా వద్దా అని చెప్పేసి చాలా మందికి ధర్మ సందేహం ఉంటుంది. నిన్ననే ఒక భక్తుడు వచ్చి నాకు పర్సనల్ గా ఏమడుగుతున్నాడు అని అంటే, టీ త్రాగవచ్చా అని చెప్పేసి అడగడం జరిగింది. టీ ఎందుకు తాగకూడదు? బ్రహ్మాండంగా స్వీకరించవచ్చు, తప్పేమీ లేదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. లేదు, నాకు తిరిగి ఏం చెప్తాడంటే, లేదు వేరే వాళ్ళు చెప్పారు టీ త్రాగకూడదంట, పాలు మాత్రమే త్రాగాలంట అని చెప్పేసి నాకే రివర్స్ లో చెప్తున్నాడు. నువ్వు భగవన్నామ స్మరణ చెయ్యవు, భగవంతుని సేవ చెయ్యవు, భగవంతుని ఆరాధన చెయ్యవు, ముందుకు వెళ్ళవు. ఎందుకు అని అంటే, నువ్వు అది తినాలా, ఇది తినాలా, ఇది తాగాలా, అది తాగాలా, దీంట్లోనే ఉండిపోతావు, కానీ ముందుకు వెళ్ళవు అని చెప్పేసి నేను రివర్స్ లో చెప్పానన్నమాట. అయితే నేను ఒకటే చెప్తాను, అసలు గుడిలో ఇచ్చేటటువంటి ప్రసాదము తీసుకోవాలా వద్దా అని అంటే, ఖచ్చితంగా తీసుకోవాలి. అది పులిహోర అయినా సరే, ఏదైనా సరే కొంచెం ఇస్తారు, ఇంత ఇంత కడుపు నిండా పెట్టరు. ప్రసాదం అంటే కొంచెం ఇస్తారు కాబట్టి అది తీసుకొని భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. వద్దు అనడానికి లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. తీసుకుంటేనే మంచిది, తీసుకుంటేనే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అనేటటువంటిది అందరికీ తెలియజేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు. చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు గుడిలో ఇచ్చేటటువంటి ప్రసాదము తీసుకోవాలా వద్దా? చూడండి, ఎక్కువ మట్టులో పులిహోర ఇస్తూ ఉంటారు. ఇంకా ఇతర ఇతర ఏదైనా సరే తీసుకోండి. మరి